చిట్టుకోట్లు చిట్టుపుట్లేది. హ్యాపీ భోగి చెప్పు చిన్నోడు. హ్యాపీ భోగి మా అమ్మకు చెప్పు. నువ్వు అమ్మకి హ్యాపీ భోగి. తాతకు చెప్పు. తాతకి అమ్మమ్మకి చెప్పు. చిట్టుపుట్లు చిట్టుపుట్లు. ఏం మాట్లాడ్డు. మాట్లాడతామేటమ్మా మేము మాట్లాడతామేటమ్మా. అప్పుడు దాకా దేవుడు లోపల ఉంటాడు. హాయ్ హలో, మీకు స్టార్టింగ్ ఇంట్రో చూసాం, మీకు అర్థమైపోయి ఉంటుంది. లైక్ స్టార్టింగ్ వీడియో చూసిన వెంటనే ఈరోజు వీడియో వచ్చేసి భోగి పండుగ వ్లాగ్ అనమాట. చాలా సింపుల్ వ్లాగ్ ఇది. అంటే ఏం కుక్ చేసుకున్నాం, ఫుల్ డే అనేది నేను షూట్ చేయలేదు, ఎందుకంటే పెద్దగా నేనైతే పెద్దగా ఏం ఫుడ్ తిన్నా కాబట్టి మమ్మీ కూడా పెద్దగా వెరైటీస్ ఏం కుక్ చేయలేదు ఈరోజు. అండ్ ఇక్కడైతే భోగి పండుగ రోజు యాక్చువల్గా మార్నింగ్ మేము నలుగు పెట్టేసుకొని అండ్ స్నానం చేసేసాము. ఫస్ట్ మా బుజ్జోడికి స్నానం చేయించేసింది మమ్మీ. బుజ్జోడికి స్నానం చేయించేసి వాడిని పడుకోబెట్టిన తర్వాత నేను రెడీ అవుదామని అనుకున్నా. నేను రెడీ అయిన తర్వాత అప్పుడు బుజ్జోడిని రెడీ చేద్దామని చెప్పి. అండ్ మీలో చాలామంది ఇంకా ఎన్ని రోజులు చిన్నోడు అని పిలుస్తారు, పేరు పెట్టచ్చు కదా తొందరగా అని అడుగుతున్నారు. మా సైడ్ అయితే అంటే మేమైతే 5వ నెలలో పెడతాము. అంటే బేబీకి 5th మంత్ వచ్చిన తర్వాత మేము నేమ్ సెరమనీ అనేది చేసుకుంటాము. చాలామంది 21 డేస్కే చేస్తారు, బట్ మాలో అయితే 5 మంత్స్కి పేరు పెట్టిన తర్వాత అత్తారింటికి తీసుకెళ్తారనమాట. సో ఆ ట్రెడిషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అయితే అవ్వదు. నేను నిక్ నేమ్స్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఈసారి. మిట్టుకే ఆల్రెడీ నిక్ నేమ్ పెట్టేసాం కాబట్టి సో మిట్టు అలవాటు అయిపోయింది. హార్దిక్ అని పిలవము, వాడిని మిట్టు అని పిలుస్తాము. సో నాకు ఎందుకో నిక్ నేమ్ చిన్నోడికి నిక్ నేమ్ పెట్టకుండా ఉంటే బెటర్ అనిపించింది. అందువల్ల అసలు నిక్ నేమ్ ఏం పెట్టలేదు. చాలామంది బిట్టు అని పెట్టండి అని అడుగుతున్నారు. సో ఇంకా పెట్టలేదన్నమాట. వాడి అక్షరంతోనే నేమ్తోనే నిక్ నేమ్ ఏదైనా పెడదామని చెప్పి అనుకున్నా. సో ఇక్కడైతే హ్యాపీగా వాడు స్నానం చేసేసాడు. అండ్ మమ్మీ అయితే ఇక్కడ డైలీ రొటీన్ అనమాట. మార్నింగ్ నలుగు పెడుతుంది అండ్ స్నానం చేపించేసి ఇలాగా వేడిగా మొత్తం ఒళ్ళంతా కాస్తుందనమాట. సాంబ్రా అనేది వేస్తుంది. అండ్ ఆ తర్వాత మా పెద్దోడు కూడా నలుగు పెట్టేసుకుంటున్నాడు. మమ్మీ నలుగు పెడుతుంది వాడికి. ముందు రోజు పెట్టుకునే వాళ్ళం యాక్చువల్గా, బట్ ఈసారి ఎందుకో ఇంకా తర్వాత రోజు పెట్టేసుకుందాంలే చెప్పేసి నార్మల్గా నేను నలుగు పెట్టేసుకున్నాను. అండ్ మమ్మీ కూడా హెల్ప్ చేసింది. అండ్ మమ్మీ పెట్టడం అనేది అలవాటు అనమాట ప్రతిసారి. అండ్ నలుగు పెట్టుకొని స్నానం చేయడం అనేది మ్యాండేటరీ మాకు భోగి పండుగ రోజు. అందరూ పెట్టుకుంటారు మన సైడ్. అండ్ ఇక్కడైతే సారీ పేరప్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ సారీ మీకు గుర్తుందా, నాకు సీమంతం అప్పుడు వచ్చిన సారీ అనమాట. లైక్ మా మామయ్య వాళ్ళ అమ్మాయి సత్యక్క అని చెప్పేసి తను పెట్టిన చీర అది. సో ఆ చీరకి నేను బ్లౌజ్ కుట్టించుకున్నాను. బ్లౌజ్ కూడా నేను మీకు షేర్ చేశాను. ఆ తర్వాత ఈ సారీ ఫస్ట్ పండగ కదా మన చిన్నోడికి, అందుకని వాడి కోసం అని చెప్పి ఈ డ్రెస్ అనేది కొన్నాను. ముందు రోజు వెళ్ళి కొన్నాను. పంచ తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకు నా ఇద్దరు పిల్లల్ని పంచలో చూడాలనిపించింది. అందువల్ల ఇద్దరికి కూడా కరెక్ట్గా మిగతా అంటే దొరకవు, ఎందుకంటే వీళ్ళిద్దరికీ 10 years ఏజ్ గ్యాప్ కాబట్టి 2-3 years ఏజ్ గ్యాప్ ఉన్న వాళ్ళకి దొరుకుతాయి సేమ్ డ్రెస్సెస్, బట్ వీళ్ళకి దొరకవు కాబట్టి నేను ఇద్దరికి పంచలు అయితే బాగుంటాయని చెప్పి అనుకున్నాను. సో అందువల్ల పంచ తీసుకున్నాను అనమాట. సో చిన్నోడికైతే పంచ మనకి ధోతి టైప్ వస్తుంది. అంటే లైక్ ధోతి అంటారా సంథింగ్ పంచ టైప్ వస్తుంది. పెద్దోడికి ఏమొచ్చి ధోతిలా వస్తుంది అనమాట. వాడి సైజ్కి వచ్చేసి ధోతి దొరకలేదు. అందువల్ల పట్టు షర్ట్ లాగా కండువా ఇవన్నీ కూడా తీసుకున్నాను అనమాట. చిన్నోడికి అయితే ఈజీగానే దొరికేసింది, ఎందుకంటే వాడికి స్టార్టింగ్ సైజ్ తీసుకున్నాను. దాని తర్వాత వాడు ఫుల్గా పడుకున్నాడు. నేను రెడీ అయిపోయాను. రెడీ అయిన తర్వాత ఇలాగా వాడిని రెడీ చేద్దామని, ఎందుకంటే ముందుగా రెడీ చేసి పడుకోబెట్టామంటే వాడు మళ్ళీ ఇన్ కేస్ టాయిలెట్ ఏమైనా పోసినా లేకపోతే మళ్ళీ నేను ఫీడ్ చేయాలి కదా, వాడు క్రాంకీగా ఉంటాడు మార్నింగే. అండ్ వేడి నీళ్ళు పడేసరికి ఫుల్గా బజ్జుని పోతాడు. నేను పాలు పెట్టేసి పడుకోబెట్టేస్తాను అనమాట.
ఆ తర్వాత నేను రెడీ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫీడ్ చేశాను. ఫీడ్ చేసిన తర్వాత అప్పుడు రెడీ చేశామనమాట ఇక్కడ. అండ్ ఇక్కడ నేను నా హ్యాపీనెస్ అంతా నా ఫేస్‌లో కనిపిస్తది మీకు. ఎంత హ్యాపీ అనిపించిందో ఇద్దరు పిల్లల్ని చూసేసరికి. ఎందుకంటే ఇది డ్రీమ్ కూడా కాదు నాకు. డ్రీమ్ కాదు. చాలా స్పెషల్‌లాగా అనిపించిందనమాట. నాకు అప్పుడప్పుడు అనిపించేది నాకు మిట్టు ఒక్కడో కిడ్ ఉండేటప్పుడు అప్పుడప్పుడు అనిపించేది ఇద్దరు పిల్లలు ఉంటే నాకు ఎలా ఉండేది అని చెప్పి. సో అదే ఇప్పుడు నిజమైందని అనిపించిందనమాట. నేనైతే క్లాప్స్ కొడుతూనే ఉన్నాను. మంచి సంబరంగా ఫీల్ అయ్యాననమాట. మా మమ్మీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. నన్ను చూసి మా మమ్మీ హ్యాపీ ఫీల్ అయింది. నేనైతే చాలా ఎక్సైటింగ్ అయ్యాననమాట. మెయిన్ నాకు ఫస్ట్ పండుగ చిన్నోడికి స్పెషల్‌గా ఉండాలి అన్నదమ్ములు ఇద్దరికీ అనే కాన్సెప్ట్‌తో అనుకున్నాననమాట. అండ్ పంజులో అయితే నా చిన్న కొడుకు ఎంత ముద్దుగున్నాడో, పెద్దోడు అంతే క్యూట్ ఉన్నాడు, చిన్నోడు అంతే క్యూట్ ఉన్నాడు. సో మురిసిపోయాననమాట నా ఇద్దరు కొడుకుల్ని చూసి. అండ్ మీకు ఇది ఆల్రెడీ నేను మీకు పోస్ట్ కూడా పెట్టాను. లైక్ చిన్నోడి ఫేస్ రివీల్ అప్పటిది పంచ ఎథ్నిక్ వేర్ అని చెప్పి పెట్టాను. తిరిగి జరిగి పెట్టాను. కొడుకులు నా చిన్ని కొడుకులే మంచి బాగుంది రవి చూడు ఓవులు ఏడకూడదు తర్వాత మాకు ఇలాగా వీధుల్లోకి ఇలా దేవుడిని తీసుకొస్తారనమాట. సో దేవుడిని ఇలా సంక్రాంతి టైము భోగి పండుగ రోజు తీసుకొస్తారు డ్రమ్స్ అవి వాయిస్తూ. సో ఇవి కూడా మాకు ఎవ్రీ ఇయర్ ఇది నడుస్తూ ఉంటుంది. సో బియ్యం పోస్తారు చాలామంది. అండ్ ఆల్సో చాలామంది డబ్బులు వేసి లైక్ దక్షిణ వేసుకొని దండమది పెట్టుకుంటారు. పంతులు గారు ఉంటారు. పంతులు గారు అంటే అక్షింతలు అవన్నీ వేస్తారనమాట. వీధిలోకి వస్తుంది అన్నమాట ఊరేగింపులాగా. అండ్ ఇక్కడ ఏం చేసామంటే లైక్ చిన్నోడికి 17th వచ్చేసరికి 1 year కంప్లీట్ అయింది. అప్పుడు మేము పండగల్లో వస్తుంది కాబట్టి ఇలా కొంచెం ట్రెడిషనల్ వేర్తో జస్ట్ అలా పరిచేసి అలా 1 అని పెట్టి ఫొటోస్ తీసామంతే. అంటే ఇది నేను సెపరేట్గా చేద్దామని ఆల్రెడీ నేను షేర్ చేశాను కదా సంక్రాంతి థీమ్తో. కాకపోతే నాకు ఈ పంచతో ఇలా ఫోటో తీయాలనిపించింది. ట్రై చేద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. సో అందువల్ల ఇలాగా తీసానమాట. అండ్ ఆ కండువాకి వచ్చేసి చిన్న పిన్ ఒకటి పెట్టాము. అందువల్ల అది కదలకుండా అలా ఉంది. అండ్ మెయిన్ ఇలాంటి థీమ్ ఫోటోషూట్స్ ఇంత చిన్న బేబీతో చాలా కష్టము. ఎందుకంటే వాళ్ళు అంటే హ్యాండిల్ చేయలేరు. వాళ్ళ నెక్ అది కరెక్ట్గా ఉండదు. వాళ్ళు హోల్డ్ చేసుకోలేరు. సో వాళ్ళు క్రాంకీగా ఉంటుంది ఇదంతా అనమాట. అండ్ మా చిన్నోడు చిన్న కుంకుమ పొట్టు పెట్టడంతో ఇంకా బాగా అనిపించింది. నాది చేతి తగులుతుందేమో అనిపించింది. ఆ తర్వాత మేమైతే భోగి మంట దగ్గరికి వెళ్ళాము. భోగి మంట దగ్గరికి వెళ్ళి కాసేపు స్పెండ్ చేసి ఆ తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ శివాలయానికి వెళ్ళాము. ఈరోజు ఫస్ట్ టైం శివాలయానికి వెళ్ళాము చిన్నోని తీసుకొని. సో అందరం కలిసి శివాలయంకి వెళ్ళాము నలుగురం కలిసి. అండ్ ఇక్కడైతే ఇద్దరు పిల్లలకి బోల్డ్ మెయిన్ నేను ఫొటోస్ మంచిగా తీసుకోవాలి వీళ్ళిద్దరికి, ఎందుకంటే అవే కదా మెమరీస్ తర్వాత. అందుకని చెప్పి ఫొటోస్ తీశాను. అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. హోప్ మీకు కూడా బాగా నచ్చుతాయి. అండ్ ఆ తర్వాత రోజు ఫోటోషూట్ అనుకున్నాము. నేను అది రేపు సంక్రాంతి రోజు ఫోటోషూట్ చేసాం అనమాట. దానికోసం మిట్టుగాడు కొంచెం ప్రిపరేషన్స్ అనేవి చేస్తున్నాడు. లైక్ గాలిపటాలు అవన్నీ పెడదామని దానికి తగ్గట్టు వాడు ప్రిపరేషన్స్ అవన్నీ చేస్తున్నాడు అనమాట. చాలా హెల్ప్ చేశాడు ఫోటోషూట్కి మాత్రం పెద్దోడు. సో దాని తర్వాత మా మేనత్త పిల్లలు అనమాట వీళ్ళు. అండ్ మీరు వీళ్ళని చూసే ఉంటారు సీమంతం ఫంక్షన్స్లో, ఏ ఫంక్షన్స్లోనైనా మీకు వీళ్ళు సిమిలర్గా కనిపిస్తారు. సో నేనైతే మేడ మీదకి వెళ్ళి కాసేపు పడుకొని కిందకి వచ్చేసరికి వీళ్ళు ఆయిల్ టైం అయిపోయిందని ఆయిల్ మసాజ్ చేస్తున్నారనమాట చిన్నోడికి. సో వీళ్ళు ముగ్గురు ఏంటంటే మా చిన్న మేనత్త పిల్లలు. సీమంతం అప్పుడు వాళ్ళు చూసే ఉంటారు మీరు. నేనైతే అక్క అని పిలుస్తాను కానీ మా మేనత్త వాళ్ళ పిల్లలు అనమాట. సో అది. అండ్ వీళ్ళు చిన్నోడిని చూడడానికి వచ్చి అలా సరదాగా మాట్లాడుకున్నాం మేము చాలాసేపు. అండ్ తెలిసిందే కదా ఇంకా అక్క చెల్లెళ్ళు వస్తే మాత్రం ఫుల్గా కామెడీగా అండ్ ఆల్సో కొంచెం ఫన్నీగా అనిపిస్తూ ఉంటుంది.
అమ్మొకటి కొడుకులు అన్న అన్న ఏం చేస్తుండు అన్న ఏం చేస్తున్నాను రోజు ఇవి వచ్చేసి నేను ఇన్స్టాలో షార్ట్స్ రూపంలో పెడదాము అండ్ ఆల్సో ఇన్స్టా రీల్స్లో పెడదామని చెప్పి తీసాను. బట్ ఇంకా అయితే పోస్ట్ చేయలేదు. మేబీ ఈ రోజు కానీ రేపు కానీ పోస్ట్ చేస్తానేమో. ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో చేయకపోతే ఒకసారి ఫాలో చేసేయండి. సేమ్ కంటెంట్ అయితే ఉండదు ఇన్స్టాగ్రామ్లోని అండ్ ఆల్సో ఇందులోని కూడా. అండ్ నాకు అనిపించింది ఈ వీడియో చూడగానే ప్రవీణ్కి కూడా సేమ్ పట్టు పంచ అవి వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. బట్ మేము ఎలాగో చిన్నోడికి తల అది హెయిర్ గుడ్డు చేయించడానికి తిరుపతి వెళ్తాం కాబట్టి తిరుపతిలో ప్లాన్ చేద్దాంలే అని. ఎందుకంటే వీళ్ళిద్దరికే దొరుకుతాయా దొరకవా అనే కాన్సెప్ట్లో అనుకుంటా ఉన్నాను అప్పటి వరకు. బట్ బాగానే దొరికేసి ఇద్దరికిను. సో అదనమాట. అండ్ ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా తీపించుకున్నాము. బాగా అనిపించాయి అనమాట. సో ఫుల్ ఫ్యామిలీ కంప్లీట్ ఫ్యామిలీ లాగా అనమాట. మన సైడ్ మనకి ఏంటంటే ఇద్దరు పిల్లలు కలిస్తే కంప్లీట్ ఫ్యామిలీ అనేది బాగా ఇదవుతారు కదా. అండ్ ఇక్కడ గుళ్ళోకి వెళ్ళామని చెప్పాను కదా శివాలయంలో. సో అక్కడ ఫొటోస్ అనమాట. ఆ గంధం బొట్టు అది పెట్టేసరికి చాలా బాగా అనిపించింది అనమాట. ఇన్నిసార్లు నేను చెప్పకూడదు కానీ బాగుందనమాట. మీకు ఎలా అనిపించిందని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను ఫర్ మై మెమరీ. అండ్ ఆల్సో మీకు కూడా ఎలా అనిపించిందని చెప్పండి. అండ్ నా శారీ డీటెయిల్స్ అవి ఇచ్చాను కదా. శారీ అయితే నేను ఆన్లైన్లో తీసుకోలే, నాకు గిఫ్ట్ కింద వచ్చింది ఫర్ మై సీమంతం. అండ్ ఆల్సో బ్లౌజ్ వచ్చేసి వెంకట సాయి బుటిక్లో కుట్టించుకున్నాను. కొంచెం ట్రెండీ డిజైన్ కాబట్టి ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో పెట్టాను మీకు. వాళ్ళ బొటిక్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్రమోషన్ ఏం కాదు, నాకు నచ్చి నేను కుట్టించుకున్నాను. సో అదనమాట. అండ్ ఇంతే, లాస్ట్లో కొన్ని ఫొటోస్ యాడ్ చేస్తాను. అండ్ వన్స్ అగైన్ బిలేటెడ్ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి అండ్ ఆల్సో హ్యాపీ కనుమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.